చంద్రబాబు నాయుడు గారు గానియండి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు గానియండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందంట? మార్పు కనపడుతుంది. చాలా మార్పు కనపడుతుంది. ఏంటి సార్ మీరు బాగానే ఏయైనా కానీ జీతాలు కానీ పెన్షన్లు కానీ హ్మ్. వృద్ధాప్యం పెన్షన్లు కానీ మరి ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు కానీ హ్మ్. ఏయైనా కానీ కాస్త కోస్త డెవలప్మెంట్ కాస్త కోస్త ఎంతన్నా కానీ హ్మ్. చేస్తున్నాడు రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ లోకల్? పనులు కాస్త కోస్త జరుగుతున్నాయండి, జరగకుండా ఏమి ఉండలేదు. మరి అసలు ఏమీ చేయట్లేదు, లేదో హామీలు ఇచ్చారు కానీ దొంగ హామీలు ఇచ్చేదో ప్రజలు మోసం చేశారు. బాగానే జగన్మోహన్ ఉంటాడు రెడ్డి గారు ఇప్పుడు. మాట్లాడుతున్నారు కదా. మాట్లాడతారు. ఇప్పుడు పరిగెత్తలేనివాడు ఏమంటాడు, నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, మేకు గుచ్చుకుంది అని అంటాడు. అవును, పరిగెత్తేవాడు పరిగెత్తుతానే ఉంటాడు. అవును. ఈ అబద్ధాలు ఆడేవాడు ఆడుతానే ఉంటాడు. ఏముంది దాని గురించి? హ్మ్. జరుగుతుందా లేదా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా స్టెప్ వేస్తుందా లేదా అని ఆలోచన చేయాలి. సో అమరావతిలో ఒకవైపు పనులు జరుగుతున్నాయి, మరోవైపు రైల్వే జోన్ అని కానీ, లేకపోతే నిర్మాణాలు, హాస్పిటల్స్ నిర్మాణాలని కానీ, ఏదో మొత్తమే కేంద్రం నుంచి ఎంతో కొంత నిధులు తీసుకురావడం అది నిధులు మళ్ళీ జనాలకు కూడా చెప్తున్నారు. నిధులు వస్తున్నాయి, హ్మ్. గవర్నమెంట్ బాగానే ఖర్చు పెడుతుంది, చేస్తుంది. దాని గురించి సమస్య లేదండి. ప్రజలకి తల్లికి వందనం కూడా గమనించారా సార్? అందరికి పడ్డాయి అంటారా? అందరికి పడ్డాయి. ఎంతమంది ఉంటే అంతమంది. నలుగురు ఉండా, 5, 6 ఉండా కూడా పడ్డాయి. ఉమ్. ఒక ఇంట్లో అయితే 8 మందికి పడ్డాయి. అవును. ఆ, సో అట్లా చెప్పినట్టు చేస్తున్నారు. ఏదో అందరికి ఇస్తామని ఒక్కళ్ళకి ఇస్తాం, ఉమ్. అసలు ఇవ్వకుండా ఉంటాం. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇస్తాం, 2 సంవత్సరాలకి ఇస్తామని చెబితే ఏమి లాభం ప్రజలకి? ఉమ్. ప్రజలకు అన్నీ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, ఉద్యోగస్తులకి వృద్ధాప్యం పెన్షన్లు వస్తున్నాయి. ఏదైనా కానీ మెయిన్ బ్యాలెన్స్ జీతాలు కూడా ఇస్తున్నారు సార్. జీతాలు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఉమ్. రేపు ఆదివారం అంటే ఇవాళ ఇస్తున్నారు. అవును, అవును. శనివారమే పెన్షన్ ముందుగానే ఒక రోజు ముందుగా ఇస్తున్నారు. నెంబర్ 1 ఉమ్. సమస్య లేదు. మరి నేనే వస్తాను, ఇంకా 3 ఏళ్ళు ఆగండి, కళ్ళు మూసుకోండి, ఆ వచ్చే రప్పా రప్పా అన్నారు. ఇద్దరు పరుగు పందానికి వెళ్తారు. ఒకడు గెలుస్తాడు, ఒకడు గెలవడు. గెలవనోడు అంటాడు ఈసారి నేనే గెలుస్తాను అంటాడు. అది సహజం, అది తప్పులేదు దాని గురించి. అది సో మొత్తం మీద అయితే బాగానే ఉందంటారు సార్? బాగానే ఉంది. నెంబర్ 1. ఈ మాత్రం చేసేవాడు వచ్చాడంటే పర్వాలేదు. దాని గురించి ఆయనకున్న పేరుకి బాగానే చేశాడు సార్. దాదాపుగా 1 ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ అంటే ఒక పక్క సంక్షేమం చేస్తూనే మరోవైపు అభివృద్ధి కూడా చేస్తాను, కొంత సమయం అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. సో దానికి తగ్గట్టుగానే ఈ రోజున పెద్దవాళ్ళ పెన్షన్ల వ్యవహారం కానివ్వండి, లేకపోతే మొన్న ఈ మధ్య తల్లికి వందనం అని కానివ్వండి, అంటే అనుకున్నట్టు చేస్తున్నారంటారా, లేకపోతే ఎలా ఉందంటారు? జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. బాగానే ఉంది, పనులు బాగానే జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు. అట్లా ఎస్పెషల్లీ మీ గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ గల్లా అరుణ్ గారు కానీ, లేకపోతే గల్లా మాధవ్ గారు కానీ, లేదా ఇక్కడ ఎంపీ గారు బాగానే ఎలా ఉంది సార్? సూపర్ బ్రహ్మాండం. మినిస్టర్ గారు అద్భుతం. పెంసాని గారు ఆయన ఒక విజన్ గల లీడర్. మనకు అదృష్టం ఇన్ని సంవత్సరాల తర్వాత కరెక్ట్ ఎంపీ దొరికాడు మాకు. సో అంటే ఫ్లైఓవర్స్ నిర్మాణం ఏదైనా ఇంకా చెప్పవసరం లేక ఒక విజన్ గల నాయకుడు. మరి అలాంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నారు కదా. విమర్శల సహజం, ఇవన్నీ మావులే. విమర్శ లేకుండా ఏమి ఉండదు. విమర్శించాలి, పనులు జరుగుతూ ఉండాలి, మాట్లాడాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. సో అంటే అమరావతి రాజధాని గత 5 ఏళ్లలో పరిస్థితి కానీ, ఇప్పుడు ఈ సంవత్సరంగా మార్పులు కానీ ఏమైనా గమనించారు? 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు శ్మశానంలాగా తయారు చేశారు. డిస్ట్రాయ్ క్యారెక్టర్. ఇప్పుడు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది రాజధాని. ఇది ఒక సుపరిణామం. సో ఇంత కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఏమీ లేదు, అంత ఏదో హామీలు ఇచ్చారు తప్ప ఏం జరగట్లేదు. వాళ్ళంతా మాట్లాడే వాళ్ళంతా కళ్ళు లేని కబోదులు. జరుగుతూ ఉంది పనులు, రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది జాగ్రత్తగా అందరూ ప్రజలంతా గమనిస్తూ ఉండాలి. కానీ ఏదో విధంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి అనే ఒక ఈ కుట్రలు కానీ, లేకపోతే వాళ్ళ ఇవన్నీ వాళ్ళ యాటిట్యూడే. అది వాళ్ళ నెగిటివ్ క్యారెక్టర్ గల వాళ్ళంతా ఇదే పనిలో ఉంటారు. ఏం డిస్టర్బ్ చేయాలా, ఏం పోర్ చేయాలా, అదే పనిలో ఉంటారు. మహిళల్ని కనీసం గౌరవించకపోగా పదే విమర్శించడం, నిన్న జరిగిన నల్లపురెడ్డి ఆయన విమర్శించడం, ఇది చాలా దారుణం. వాడికి సిగ్గు శరం లేదు వాడికి. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న మంచి నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు.
అలాంటి వాళ్ళ కడుపుని పుట్టి ఈడు పాడైపోయాడు. కనీసం అట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఖండించాల్సిన బాధ్యత జగన్ గారికి ఉందా లేదా? ఆయన అతని గురించి చెప్పవసలు వాడే ఒక పెద్ద డిస్ట్రాయ్ క్యారెక్టర్. జగన్ అనే ఒక డిస్ట్రాయ్ క్యారెక్టర్. అసలు అతని గురించి మాట్లాడటం కూడా అనవసరం. అంటే ప్రజలు తీర్పిచ్చారు, 11 సీట్లే ఇచ్చారు. గతంలో 151 నుంచి మనం 11కి ఎందుకు పడిపోయాం, అసలు ఏం జరుగుతుంది, మనం ఏమన్నా మళ్ళీ సమీక్షించుకునే పరిస్థితులు ఏమైనా? నీకు 11 సీట్లు వచ్చినాయి, అతనికి 30 సీట్లు వచ్చినాయి కాదు. అతను చేసే విధానాలు కరెక్ట్గా లేవు. అతని ఆలోచన సరళే కరెక్ట్ కాదు. అతను రాజకీయాలకు పనికి రాడు. మరి ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకుంటున్నారు. ఓటు బ్యాంక్ అంటే ఈ పార్టీకి యాంటీగా ఊళ్ళో ఒక బ్యాచ్ ఉంటుంది. సహజంగా ఒక బ్యాచ్ ఒక కళ్ళు ఉంటే కొద్దిమంది ఒక కళ్ళు ఉంటారు. అదే ఓటు బ్యాంక్. వేరే ఓటు బ్యాంక్ లేదు, పాడు లేదు. చివరిగా ఈ రోజున ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు కానీ, యువనాయకుడిగా లోకేష్ గారి పనితీరు కానీ, అంటే ఇప్పటికే విద్యా ప్రమాణాలు పాటిస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యంతో పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. అంటే వాళ్ళ పనితీరులు ఎలా ఉన్నాయి? పనితీరు సాధ్యమంత వరకు బాగానే పనిచేస్తున్నారు. ఇంకా పనితీరు మెరుగుపరుచుకోవాలి. అట్లనే లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళ పందాలో వాళ్ళు నడుస్తున్నారు. బాగానే ఉంది. సీనియర్ సిటిజన్ గా మీరు ఏదైనా ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. ప్రభుత్వ సలహా ఏం లేదు. మనం అంతా వాటేసుకోవసరం వల్ల నాయకుడు విజనగల నాయకుడివి. విజనగలగా నువ్వు ప్రయాణం చేయి. అది బాగానే చేస్తున్నారు. ఇక్కడ గుంటూరులో మన బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ తిరుగులేదు, బాగా చేస్తున్నారు. ఇక్కడ ఈ బ్రిడ్జి ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడి ఆగిపోయింది. బిడ్డ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాడు. అలా అండర్ గ్రౌండ్ ఇది కూడా 3 అంచెలను కూడా బాగు చేయించాడు ఆయన. శంకరాస్ బ్రిడ్జి ఇప్పుడు చేశారు. 3 అంచెలను అవుతుంది చూడండి. అది ముందు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇది కూడా చేస్తున్నారు. కాబట్టి మనకి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి అది ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా కూడా ప్రతి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటూ ఇప్పుడు సుపరిపాలన తొలిగడు అని ప్రతి ప్రజల్లోకి వెళ్తున్నారు. సో వాటికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో ఈవెన్ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడింది కానీ గత 5 ఏళ్ళు అంటే చాలా డేంజర్ పాలన చేశాడు ఆయన. ఫుల్ డ్యామేజ్ చేశాడు. దాన్ని సరి చేసుకుంటా వీళ్ళు వస్తున్నారు. ఎంత డ్యామేజ్ చేశాడంటే పూర్తిలేనంత డ్యామేజ్ చేశాడు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఈయన టచ్అప్ అయ్యాడు కాబట్టి, కానీ లేదంటే ఈయన చేయలేకపోయేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. సెంట్రల్ వాళ్ళు ఎప్పటికీ రారండి, అసలు సమస్య లేదు. ఆయన వస్తే డ్యామేజ్ చేయడం. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా అపోజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు ఇటు చేస్తే ఒకళ్ళు అటు, అన్ని దాంట్లోనూ అన్ని వర్గాల్లోనూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడితే దానికి పక్క అతను ఒకటి ఆపోజిట్లో మాట్లాడతారు. అంతే తప్పితే మీకు 70-80% ఎప్పుడు చూడ ప్రస్తుతం గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తారు. ఆ 10-20% ఎప్పుడు నెగిటివ్ మైండ్లో ఉండేవాళ్ళు నెగిటివ్గా చేస్తారు. అంతే తప్పితే అతనికి వచ్చే ఛాన్స్ లేదు, రానియరు కూడా, సమస్య లేదు. ఇక్కడ ఒక్కటే కాదు, మన ఈ జిల్లాయే కాదు, మీరు కడప జిల్లా కూడా అడగండి. అక్కడ కూడా ఆయనకి విపరీతంగా వ్యతిరేకం. ఆయన సొంత జిల్లాయే కదా, వాళ్ళు అక్కడ ఏం చేశారు కనుక్కోండి. కడప స్టీల్ ప్లాంట్ అని చేశాడు, ఎక్కడ చేశాడు? ఏమీ చేయలేదు. చివరిగా అంటే ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, లేకపోతే గతంలో డిబేట్లు పెట్టి మహిళలందరినీ కించపరిచే విధంగా రాజధానిలో వేశ్యలు ఎక్కువ అని చెప్పి మాట్లాడడం కానీ, ఎందుకు సార్ మహిళలు అంటే? అసలు చాలా దారుణమైన మనుషులు అండి వాళ్ళు మనుషులు కాదు లెక్క. రాజధాని వాళ్ళందరూ మంచివాళ్ళు. రాజధాని వాళ్ళని అట్లా అంటాం అనేది వాళ్ళ విఘ్నతగా వదిలేయాలి. వాళ్ళు వేస్ట్. మనం వాళ్ళ గురించి మాట్లాడటం. ఇప్పుడు మనము ఎవరు మంచిదనంగా 4 మాటలు మంచి మాటలు మాట్లాడుతూ మాట్లాడచ్చు, కానీ అలా నెగిటివ్ మైండ్ తోటి పిచ్చి మాట్లాడుతూ మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఒక వేస్ట్ క్యాండిడేట్స్. వాళ్ళని ఏదన్నా మనం వేస్ట్, వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళ గురించి అసలు డిస్కస్ చేయకూడదు. మనం అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గురించి మంచి చెడు డిస్కస్ చేయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అభివృద్ధి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఈ పథకాలు కొన్ని చేస్తున్నారు. పథకాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ మనీ కూడా చేయాలి కదా, అని అభివృద్ధి అప్పుడు కుంటుపడతా ఉంటుంది. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ అతను పోతున్నాడు. ఎందుకంటే చాలామంది వాటి మీద ఆధారపడి ఉండేవారు, కొంచెం లేబర్లు. అది చంద్రబాబు గారు అనుకున్నట్టుగా అంటే ఒక పక్క అభివృద్ధి, ఒకవైపు మరోవైపు సంక్షేమం 2 చేయగలుగుతారంటారు. అంటే పరిశ్రమలు 2 చేయగలుగుతాడు. పరిశ్రమలు కూడా చాలా వరకు తెస్తున్నారు. వాడు వీలైనంత వరకు చేస్తాడు. ఆయన మీకు చూశారు హైదరాబాద్ ఎలా చేశాడు, ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో. ఇప్పుడు అమరావతిలో మేమందరం కూడా, నేను కూడా ఇచ్చాను పోలింగ్లో. పోయిన 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు మనకి. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా మార్పు ఉందండి, చాలా మార్పు ఉంది. చాలా డెవలప్మెంట్ అవుతుంది, బాగా అవుతుంది. వెరీ గుడ్. ఇది నడుస్తుంది కంటిన్యూగా. నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడు, ఎందుకంటే ఈయనే రావాలి. ఆయన వచ్చాయంటే డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం డ్యామేజ్ అవుతుంది. అంతెందుకు ఈ చెరువు చూడండి, ఇప్పుడు వర్గం మారిపోయిన తర్వాత ఎట్లా చేశారు. అంతకుముందు అంతా పిచ్చిగా ఉండేది. చూడండి రోడ్డు బాగా చేశారు, అందరూ వాకింగ్ ట్రాక్ పెట్టాడు, ఈయన కూడా బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది. 99% బాగా చేస్తారు. ఫ్యూచర్లో కూడా వీళ్ళు వస్తారని మనం ఆశిద్దాం.